ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 5వ వచనం, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లోకంలో మన మీదకి అవమానం వస్తే, మనుషులు మనల్ని దూషించిన, మనుషులు మన మీద అబద్ధ సాక్ష్యాలు పలికిన, మనకి లేనిపోని మాట చెప్పి మన మీద లేనిపోని సాడీలు చెప్పి అవమానించినా కూడా మనకి ఏమి కాకుండా దేవుడు మనల్ని బలపరిచేటువంటి దేవుడు అండి. మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు, మనము దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏమంటే మనం దేవుణ్ణి సేవిస్తున్నాం. మనుషులు ఏం చేస్తారంటే మన అవమానపరచాలి, మన హృదయాన్ని గాయం రేపాలి, మనల్ని ఇబ్బంది పెట్టాలి, మనల్ని ఎంతగానో శోధించాలని మనుషుల్లో ఉన్న సాతాను ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అయితే మనము దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి బిడలగా ఉండాలండి. దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చేయరాని తప్పు చేయకుండా నింద నా పైన పడిపోయింది, మనిషి నువ్వు తప్పు చేసావని పాపిగా నా మీద ఏలు చూపిస్తున్నారని మనము మన మీద నింద వేసిన వారి దగ్గర వారి కోసం ప్రార్థన చేసి ఏడ్చి వదిలిపెట్టేయాలండి. ఏమంటే పగ తీర్చుకునేది ప్రతీకారము దేవుడే ఇస్తాడు. మనము మాటల ద్వారానో లేదా ఇతర ఇబ్బందులు పెట్టకుండా మనము దేవుని ఆత్మను కలిగిన బిడలుగా ఉండాలండి. దుష్ట శక్తి అయిన సాతాను ప్రతి ఒక్క మానవాళిని మింగివేసేదానికి ప్రయత్నిస్తుంది, ప్రతి ఒక్క మానవాళిని శోధించేదని ప్రయత్నిస్తుంది, ప్రతి ఒక్క మానవాళిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మనము దేవుని వైపు చూడాలి. మనకు అవమానము కలగకుండా, మన మీదకు మనుషులు వచ్చినా కూడా దేవుడు జయమిస్తాడండి. బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులకి అవమానం కలిగింది. అవమానము కలిగిన తర్వాత దేవుడు రెట్టింపు ఘనతనిచ్చాడు. యోబు గారికి రెట్టింపు ఘనతనిచ్చాడు. అదే విధంగా అనేక మంది భక్తులకి దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడండి. మన జీవితంలో కూడా మనకి అవమానం తర్వాతే మనకు ఘనత వస్తుంది. మనుషులు మనల్ని ఘనపరిస్తే మనం ఏమనుకోవాలంటే అవమానపరిచేదానికి. ఎవరన్నా ఒక మనిషి మనల్ని పొగుడుతున్నారంటే మనము మెలికిలు తిరిగి పోవడం కాదండి. మనము ఎందుకు భయపడాలని, ఆ మనిషి నన్ను ఎందుకు పొగుడుతున్నాడు, అతను పొగడతల వెనకాల మోసం ఉంటుంది, కుట్ర ఉంటుందండి. కాబట్టి ఈ లోకంలో మనము పొగడతల్ని దూరం చేసుకునే బిడలుగా ఉండాలి. మనము ఏం చేసుకోవాలంటే మనము దేవుని నామాన్ని మహిమపరిస్తే చాలండి. మనల్ని పొగడాలి, మనకి అధికారాలు ఇవ్వాలి, మనల్ని తల మీద పెట్టుకోవాలని ఆలోచనలు మనలో ఉంటే తీసివేసుకొని మనకి దేవుడు రెట్టింపు ఘనతనిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని బిడ్డలమని పేరు చెప్పుకొని సువార్త చెప్తున్నాం. మనల్ని దేవుడు ఘనపరిస్తే దేవుని నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఏదో మన పేరుతోటో, మన ప్రఖ్యాతతోటో, మన బలముతోటో మనం ఈ లోకంలోకి రాలా. దేవుడు మనల్ని తల్లి గర్భములో మనల్ని చెక్కుకున్నాడు, రూపించాడు. ఆయన సేవకులుగా మనల్ని పిలుచుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. అంత దేవుని యొక్క కృపే. మనం ఆయన పాదాల మీద పడి ఏడ్చేటువంటి బిడలుగా ఉండాలి. దేవుని ధూళితో కూడా, ఆయన పాదాల కింద ఉండే ధూళితో కూడా సమానం కాదండి. అలాంటి మనుషుల కోసం దేవుడు ప్రాణాన్ని కూడా పెట్టాడండి. ఈ లోకాన్ని దేవుడు సృష్టించాడు, అదే దేవుడు అంతం చేయలేడా? మనం ఏదన్నా ఒక తయారు చేసేది కష్టం అవుతుంది, కానీ అంతం చేసేది చాలా సులువండి. దేవుడికి కూడా చాలా సులువుగా ఈ లోకాన్ని అంతం చేయగలుగుతారు. అయినా దేవుడు ఎందుకు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడంటే నా బిడ్డలు మారుతారు, నేను ఈ బిడ్డల్ని కన్నాను అని దేవుని ప్రేమ ఎంత ఎక్కువగా ఉందో మనం చూసుకోవచ్చండి. ఈ లోకంలో తల్లిదండ్రులు ఒక బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డ ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వాళ్ళు నా బిడ్డ అని కన్న ప్రాణం, ఆ రక్తము వాళ్ళని క్షమించేటట్లుగా వాళ్ళ హృదయాన్ని ప్రేరేపిస్తుంది. మన దేవుడు కూడా మనల్ని కన్నాడని, ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు. మన పాపాలు కూడా దేవుడు కడిగి వేయాలని చూస్తున్నాడు. అయితే మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు పాపాలు కడగబడతాయి. అయినా పాపాలు కడగబడిన తర్వాత కూడా మనము పరిశుద్ధంగా జీవించుకుంటే, ఇంకా పాపాలు చేస్తే అయినా కూడా దేవుడు క్షమిస్తున్నాడు. నా బిడ్డ తెలుసుకుంటుంది, నా బిడ్డ తెలుసుకుంటాడు, వాళ్ళని రెట్టింపు ఘనతలోకి నేను తీసుకొని రావాలి, వాళ్ళు ఇంకా అవమాన పాలవుతున్నారని దేవుడు చూస్తున్నాడు. మనం మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. మనమే దేవుని దగ్గరికి వెళ్ళాలండి. దేవుడు మన దగ్గరికి వచ్చి నన్ను దేవుడే మారుస్తాడు, దేవుడే నాకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడని మనం అలాగే తెలివి తక్కువ ఆలోచనలుగా ఉండకూడదు. మనము దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు మన దగ్గరికి వస్తాడు. మనము దేవుడి దగ్గరికి వెళ్ళకుండా
దేవుడు నా దగ్గరికి రావాలంటే అది చాలా తెలివి తక్కువ ఆలోచన. ప్రార్థన చేయాలి, దేవుడి నామాన్ని మహిమపరచాలి. దేవుడు అనేక మంది బిడ్డలు ఉన్నారు, మనల్ని ఎందుకు ఎంచుకున్నాడు? మనం దేవుని ప్రజలు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించాలి. మనం ప్రార్థన చేయకుండా నాకు అన్ని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే ఈ లోకంలో మనుషులే మనం వాళ్ళకి సహాయం చేయకుండా మనకి సహాయం చేయరు. అలాంటిది గొప్ప దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, అంత ప్రేమమయుడైన దేవుడిని ప్రేమించకుండా ఈ లోకంలో దేవుడు దగ్గర నుంచి అన్ని కావాలి కానీ మనకి దేవుడు అవసరం లేకుంటే చాలా ఇబ్బందుల్లో పడతాం, నరకంలోకి వెళ్తాం. అయినా కూడా దేవుడు కాపాడుతున్నట్టు ప్రతి ఒక్క అన్యులు ఉన్నారు ఈ లోకంలో, దేవుడిని ప్రేమించుకునేటువంటి బిడలు ఉన్నారు. అయినా కూడా దేవుడు వాళ్ళకు కూడా ఆక్సిజన్ ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, వాళ్ళను కూడా కాపాడుతున్నాడు. ఏమంటే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. అయితే ప్రతి ఒక్క మానవాళి దేవుడికి లెక్క చెప్పాలి కాబట్టి, దేవుడు మనల్ని గణపరిచే దేవుడు కాబట్టి మనం దేవుని నామాన్ని మహిమపరిచేనట్లుగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. రెట్టింపు ఘనతనిచ్చేటువంటి దేవా స్తోత్రమయ్యా. యేసే ప్రతి ఒక్క మానవాళిని కాపాడండి అయ్యా, ప్రతి ఒక్క స్త్రీ పురుషుల్ని కాపాడమని అడుగుచున్నానయ్యా. యేసే మీరు ప్రతి ఒక్క బిడ్డ ఎవడైతే అవమానం నొందుతారో అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చేటువంటి దేవా. ఈ లోకంలో మనుషులను అవమానపరుస్తున్నారయ్యా. సొంత రక్తము, సొంత ఇంట్లో ఉండేటువంటి వారు, యేసే బంధువర్గాలు, యేసే అందరిలో ప్రేమలు చల్లారిపోయాయి. యేసే పిల్లలు తల్లిదండ్రులను అవమానపరుస్తున్నారయ్యా, తల్లిదండ్రులు పిల్లలను అవమానపరుస్తున్నారయ్యా. ఇలాంటి పాపలోకంలో ఉన్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మనని ఆలకించండి అయ్యా, ప్రతి ఒక్క మనవిని ఆలకించి ఆమె నన్ను ముద్ర వేయమని అడుగుచున్నానయ్యా. అదే విధంగానయ్యా, ఈ లోకంలో పాపంలోకి వెళ్లకుండా, ఉరిలోకి వెళ్లకుండా, ఊబిలోకి వెళ్లకుండా ప్రతి ఒక్క బిడ్డని రక్షించండి. మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరచండి, మీ రెక్కల చాటును కాపాడమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాని యేసయ్య వాళ్ళు ఈ లోకంలో పాపం చేసి నాకు ఘనత రావాలి, పేరు రావాలి, అందరు నన్ను పొగడాలని ఆలోచన తీసివేసుకొని యేసయ్య దేవుని నామాన్ని మహిమపరచాలి, నేను దేవుడు బిడ్డగా బ్రతికితే చాలు, ఆయన పాదాల కింద ధూళి వలె ఉంటే చాలని తగ్గించుకొని యేసయ్య మేము ఎప్పుడైతే హెచ్చింపబడతామో మమ్మల్ని మేము తగ్గించుకునే మంచి ఎదిగే దగ్గరికి ఒదిగే శక్తిని మాకు దయచేయమని మీ పాదాల దగ్గరకు వస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుమారుడిని, ప్రతి ఒక్క కుమార్తెని పాప ఊబిలో పడకుండా రక్షించండి అయ్యా. యేసయ్య మీ యవన వయసులో మీ కాడి మోసే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు రక్షణ జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకిలు వినమ్రపరచుచున్నాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.